బ్రాహ్మణ వ్యాపారవేత్తలకు పరస్పర సహకారం అందజేయడం, యువ బ్రాహ్మణ వ్యాపారవేత్తలకు మెరుగైన సూచనలు, సలహాలు అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడమే లక్ష్యంగా బిజినెస్ బై బ్రాహ్మణ్ పనిచేస్తుందని సంస్థ గౌరవ అధ్యక్షులు చెరువు రామకోటయ్య తెలిపారు. ఆదివారం విశాఖపట్నం శంకరమఠంలో బిజినెస్ బై బ్రాహ్మణ్ విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రామకోటయ్య మాట్లాడుతూ సమాజంలో నిబద్ధత, నిజాయితీగా వ్యాపారం చేసి అందరి మన్ననలు పొందాలని బ్రాహ్మణ వ్యాపారస్తులకి సూచించారు. వ్యాపారం ప్రారంభించాలనే బ్రాహ్మణ ఔత్సాహికులకు, బ్రాహ్మణ చిరు వ్యాపారస్తులకు బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. వ్యాపారానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు, వ్యాపారాభివృద్ధి తదితర అంశాల్లో సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించి సహాయ సహకారాలు అందజేస్తామని రామకోటయ్య తెలిపారు. బిజినెస్ బై బ్రాహ్మణ్ విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ దవళ మధుసూదన్ రావు, సెక్రటరీ పరిమి నాగేంద్రల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణ వ్యాపారవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొని తమ వ్యాపార వివరాలు వెల్లడించారు. బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ఒక ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణ యువతీ యువకులు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ ప్రోగ్రాము పరిమి గిరి గారు, బుర్రా ఫణిచంద్ర గారు 4 సంవత్సరాల క్రిందట విజయవాడలో బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ట్రస్ట్ని క్రియేట్ చేసి బ్రాహ్మణ వ్యాపారులందరినీ, మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ పిలిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరూ ఒకరికొకరు సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము, ఈ ట్రస్ట్ అన్నది క్రియేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ జిల్లాల్లోని చాప్టర్ల కింద పెట్టి ఒక్కొక్క చాప్టర్కి ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు ఇలాగ అందరినీ నియమించి ఆ లోకాలిటీలో ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంకి మా సెంట్రల్ కమిటీ గౌరవాధ్యక్షులు చెరువు రామకోటయ్య గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే మా సెక్రటరీ పరిమి నాగేంద్ర గారు కూడా నాతో ఉన్నారు. బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అనేది ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బ్రాహ్మణ కులంలో స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, సమాజంలో మిగతా కులాలతో కలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలని బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అందిస్తుంది. దీనివల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది. 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మణ వర్గం కూడా మేము కూడా మీ ముందు ఉన్నామని చెప్పడానికి, వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు రావడానికి తప్పకుండా ఇది సహకరిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఉండి అక్కడ దాదాపుగా 20,000 మంది సభ్యులతో ఈ సంస్థ విరాజిల్లుతుంది. దీని అభివృద్ధి కార్యక్రమాలని శాఖోపశాఖలుగా విస్తరించి రాష్ట్రంలో ఉన్న ప్రతి 16,600 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సమాజానికి ఉపయోగపడాలి, వ్యాపారం అనేది సమాజ హితం కోసం చేసేటువంటి కార్యక్రమం అనే విధానాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా బిజినెస్ బై బ్రాహ్మిన్స్ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.